స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై తాటికొండ రాజయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. కమిషన్ల కోసం బినామీలకు కాంట్రాక్టు పనులిస్తున్నారని ఆరోపించారు. కడియం అవినీతి తిమింగలమని, ఓ దొరలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలోనే 90% దేవాదుల పనులు పూర్తయ్యాయని, కడియం దేవాదుల పేరు చెప్పడానికి అనర్హుడని అన్నారు. అడుగు పెట్టొద్దు అనేది కేసీఆర్ గారి ఆదేశం. ఇక మరి ఆయన ఎప్పుడు పనులు చేసిండో నాకైతే అర్థమైతలేదు. ఆయన దేవాదుల పేరు చెప్పడానికి అనర్హుడు. ఎందుకోసం అంటే మొత్తం కూడా ఇప్పటివరకు జరిగిన పనులు ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఖర్చు పెట్టిన మొత్తం కూడా దాదాపు 6,500 కోట్లు మాత్రమే. మేము దేవాదుల కోసము మొత్తము 15,040 కోట్లు ఖర్చు చేయడం జరిగింది. 90% పనులన్నీ కూడా టీఆర్ఎస్ హయాంలోనే టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో రీడిజైనింగ్ రీఇంజనీరింగ్ చేసి బీఆర్ఎస్ ప్రభుత్వము మంజూరు చేసి త్వరితగతిన పనులు పూర్తి చేయడం కూడా జరిగింది. తాటికొండకు నీళ్ళు ఇచ్చినాం, తర్వాత మీదికొండకు నీళ్ళు ఇచ్చినాం, కొత్తపల్లికి నీళ్ళు ఇచ్చినాం, చాగాలకు నీళ్ళు ఇచ్చినాం, రాఘపురానికి కూడా నీళ్ళు ఇచ్చినాం. 2015 ఆయన డిప్యూటీ సీఎం అయిన జనవరి 25వ తారీఖు నుండి 23 ఫిబ్రవరి 25వ తారీఖు వరకు గణపురం నియోజక